అసలు ఎత్తెంత, కడుతున్నదెంత? పోలవరం ఎత్తుపై సర్వత్రా విస్మయం. 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ. బడ్జెట్లో బట్టబయలైన వాస్తవం. మరి ప్రాజెక్టు లక్ష్యం నెరవేరేదెలా? తొలిదశ మలిదశలున్నాయా? పోలవరం వాస్తవిక డిజైన్ ఎత్తు 45.72 మీటర్లు. సవరించిన అంచనా వ్యయం 55,656 కోట్లు. కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టు వ్యయం 30,436 కోట్లు. ఈ లెక్కలన్నీ మారిపోయాయా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఇంతకీ అసలేం జరిగింది? పోలవరం చుట్టూ ఈ అయోమయమేంటి? ఇది నేటి ట్రెండింగ్ స్టోరీ. గోదావరి ట్రైబ్యునల్ ఆమోదించిన డిజైన్ ప్రకారం పోలవరం ఎత్తు 45.72 మీటర్ల, లేక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 41.5 మీటర్ల? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ ద్వారా ఈ ఏడాది ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల మాటెలా ఉన్నా పోలవరం ఎత్తుపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. బడ్జెట్లో పోలవరానికి 5,936 కోట్ల కేటాయింపులు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సిన మొత్తాన్ని తాజా కేటాయింపులతో సహా 12,157 కోట్లుగా నిర్ధారించింది. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా పోలవరం తొలిదశ మలిదశ అనే ప్రస్తావనగానీ లేనేలేదు. పార్లమెంట్లోనూ కేంద్ర కేబినెట్లోనూ కేంద్ర జలశక్తి కొత్తగా జారీ చేసిన 2024 వార్షిక సమీక్షలోనూ ఎక్కడా పోలవరం ప్రాజెక్టు 2 దశల గురించి ప్రస్తావించలేదు. కేవలం 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన 30,436.95 కోట్లు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదిస్తున్నట్లు మాత్రమే ప్రకటించారు. గత ఏడాది ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్లో పోలవరం ఎత్తు, ప్రాజెక్టుకి అవసరమైన నిధుల ఆమోదంపై చేస్తున్న తీర్మానంలోని సారాంశాన్ని కేంద్ర జలశక్తి కూడా 2024 వార్షిక సమీక్షలో వెల్లడించింది. సవరించిన అంచనాల ప్రకారం 41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని 30,436 కోట్లకు ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన 15,605.96 కోట్లతో పాటు గతేడాది అక్టోబర్ 9న అడ్వాన్స్డ్గా ఇచ్చిన 2,348 కోట్లతో కలుపుకొని 18,348 కోట్లు పోను మరో 15,605 కోట్లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఇదే నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు రైతు సంఘాలు, సాగునీటి రంగ నిపుణులు, మేధావులు నిరసన స్వరాన్ని వినిపించారు. ఈ నిర్ణయం పోలవరం లక్ష్యానికి ఎలా తూట్లు పొడుస్తుందో సదస్సులు నిర్వహించి వివరించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా జగన్ సర్కార్ పోలవరాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టిందని, ప్రాజెక్టును ఒక బ్యారేజీ స్థాయికి దిగజారుస్తుందని విరుచుకుపడింది. అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే అబద్ధాలు, అసత్యాలు, అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోలవరంపై కేంద్రం వైఖరి మార్చుకోలేదు. పోలవరంలో నీటిని 45.72 మీటర్ల వరకు నిల్వ చేస్తామని, ఆ మేరకు ప్రాజెక్టు నిర్మిస్తామని అధికారికంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 41.5 మీటర్ల కాంటూర్ వరకు కాకుండా వాస్తవ డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేయాలంటే ఆ మేరకు భూసేకరణ చేపట్టాలి. ముంపు గ్రామ వాసులను తరలించి సహాయ పునరావాస ప్యాకేజీని అందించాలి. పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సినది 45.72 మీటర్లు, అంటే 150 అడుగులు. 150 అడుగులు కడితే పోలవరం ప్రాజెక్టులో ఇంచుమించు 200 టీఎంసీ నీళ్ళు వస్తాయి. 200 టీఎంసీ నీళ్ళు వస్తే ఇంచుమించు కృష్ణా జిల్లా కానీ, గోదావరి జిల్లా కానీ కొన్ని లక్షల ఎకరాల నీటి పరిధిలో వచ్చేది కాక కొన్ని లక్షల ఎకరాలకు ఆల్రెడీ పారుతున్న కెనాళ్లకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ జరుగుతుంది. 960 మెగావాట్ల
విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వైజాగ్ సిటీకి నీళ్ళు వస్తాయి, 600 గ్రామాలకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇన్ని ఉపయోగాలుంటే ఆ ఉపయోగం ఎప్పుడు వస్తుంది? 150 అడుగుల హైట్ వస్తేనే. గతంలో కేంద్ర జల సంఘం విభాగమైన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిన ప్రకారం 23,622.35 కోట్లు అవసరం. ఇప్పుడు 41.5 మీటర్ల కాంటూరు వరకు నీటి నిల్వ చేసే ప్రాజెక్టును పరిమితం చేయటం వల్ల ప్రాజెక్టు వ్యయంలో గతంలో సాంకేతికంగా ఆమోదం పొందిన 23,622.35 కోట్లను ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి మరింత స్పష్టత తీసుకురావాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. గోదావరి ట్రైబ్యునల్ ఆమోదించిన పోలవరం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు కాగా గోదావరిలో 322 టీఎంసీల నీటి వినియోగ హక్కులు ఉన్నాయి. ఇప్పుడు నీటి నిల్వను 41.5 మీటర్లకు పరిమితం చేయటం వల్ల పోలవరం ప్రాజెక్టు లక్ష్యాలేవీ నెరవేరే అవకాశం ఉండదని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. 115.44 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ నీటితో కేవలం వరదల సమయంలో తప్ప వరదలు లేని నీటిని అందించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 45.72 మీటర్ల వరకు నిర్ధారించిన గోదావరి ట్రైబ్యునల్ ఆమోదం పొందిన వాస్తవిక డిజైన్ని అనుసరించి పోలవరం నుంచి మొత్తం 38.51 లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉంది. పోలవరం కుడి ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు కృష్ణా గోదావరి డెల్టాలో 23.31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించొచ్చు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీటిని తరలించడం ద్వారా 8 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తుంది. అంతేకాకుండా 960 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు విశాఖపట్నం తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీలను పోలవరం నుంచి తరలించేందుకు అవకాశం ఉంటుంది. మరిప్పుడు 41.5 మీటర్ల వరకు కేవలం 115.44 టీఎంసీలను మాత్రమే నీటిని నిల్వ చేయగలిగే పోలవరం ఉద్దేశం ఎలా నెరవేరుతుందన్న ప్రశ్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహేతుకమైన సమాధానాలు రావటం లేదన్న విమర్శలు పెల్లుబెక్కుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 2017-18లో సవరించిన అంచనాల ప్రకారం 55,656 కోట్లకు కేంద్ర జలశక్తికి చెందిన సాంకేతిక సలహా మండలి గతంలో ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 15 జాతీయ ప్రాజెక్టులకు అందించిన నీటిపారుదలకు సంబంధించిన నిధుల మంజూరును పోలవరానికి కూడా వర్తింపజేయాలని కేంద్ర జల సంఘం సభ్యుడు ఎస్కే హల్దార్ గతంలో కేంద్ర జలశక్తి నివేదిక ఆమోదించారు. ఆ నివేదిక అనంతరమే కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా మండలి సమావేశమై కీలకమైన ప్రాజెక్టు 2017-18 అంచనా వ్యయానికి ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 25% కన్నా పెరిగితే రివైజ్డ్ కాస్ట్ కమిటీ ధరలపై సమీక్ష చేసి తుది అంచనా వ్యయాన్ని నిర్ధారిస్తుంది. 2017-18 ధరల్ని అనుసరించి రూపొందించిన ప్రాజెక్టు నూతన అంచనా వ్యయాన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీ 47,725 కోట్లుగా నిర్ధారించగా కేంద్ర జల సంఘం 55,656.87 కోట్లుగా వెల్లడించింది. 2024-25లో ప్రాజెక్టుకు తొలి అంచనా రూపొందించారు. ఆ తర్వాత 2010-11లో సవరణలు చేసి మరో అంచనా రూపొందించారు. ఆ తర్వాత 2013-14లోనూ 2017-18లోనూ అంచనాలు మారిపోయాయి. ప్రధానంగా సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి UPA-2 హయాంలో కేంద్ర ప్రభుత్వం 2013లో కొత్త భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం R&R వ్యయం 4 పెరిగింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలశక్తి సంఘం సూచనల మేరకు మారిన డిజైన్లు, ప్రాజెక్టు నీటి వనరుల సౌలభ్యతను విస్తరించడం, గడిచిన 10 ఏళ్లలో పెరిగిన ధరల వల్ల అంచనా వ్యయాన్ని అనివార్యంగా పెంపుదల చేయాల్సి వచ్చినట్టు జలవనరుల శాఖ అధికారులు కూలంకుషంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదిక అందించారు. ఆ తర్వాతనే జలశక్తి కమిటీ TSE 2017-18 అంచనా వ్యయమైన 55,656 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇదంతా NDA-2 హయాంలో 2019 నుంచి 2024 వరకు కొనసాగిన ప్రక్రియ. సవరించిన అంచనాల్ని అనుసరించి భూసేకరణ, నష్టపరిహారం, సహాయ పునరావాసాల కోసం 33,168 కోట్లు ఖర్చవుతాయని PPA అందించిన నివేదిక కేంద్ర జలశక్తి వద్ద ఉంది. ఇప్పుడు ఆ ఆశలన్నింటినీ NDA-3లో అందులో భాగస్వామ్యమైన కూటమి ప్రభుత్వంలో కొనసాగించాలని పోలవరం ఎత్తు 2017-18 సవరించిన అంచనా వ్యయం 55,656 కోట్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సంఘాలు కోరుకుంటున్నాయి.